రంజితను హత్య చేసిన మానవ మృగానికి కఠిన శిక్ష విధించాలి. విద్యార్థి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రపురంలో భారీ ప్రదర్శన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని భాష్యం స్కూళ్లలో 5వ తరగతి చదువుతున్న బాలిక సిర్రా రంజిత 9 సంవత్సరాలను క్రూరంగా హత్య చేసిన నిందితుడు పెయ్యల వీర వెంకట శ్రీనివాస్ కు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు రామచంద్రపురం పట్టణంలోని భారీ ప్రదర్శన జరిగింది. ఈ నెల 4వ తేదీన చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా విద్యార్థి వర్గాలను తీవ్రంగా కలిచివేసింది. చిన్నారి రంజితను ఇంటి వద్దే కొట్టి చున్నీతో మెడ బిగించి చంపి ఆపై ఫ్యాన్ కి ఉరివేసి హత్యకు ఆత్మహత్యగా కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన నిందితుడి క్రూరత్వం మనుష్యత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. ప్రదర్శనకు ముందు సిర్రా రంజిత కుటుంబ సభ్యులు సిర్రా సునీత, సిర్రా రాజు, సిర్రా సురేష్, ప్రజా సంఘాల నాయకులు రంజితకు నివాళులు అర్పించారు. తదుపరి ప్రదర్శనలో నాయకులు మాట్లాడుతూ రామచంద్రపురం ఎంఆర్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ సిర్రా సురేష్, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, ప్రజాసేవ నాయకులు కాటే సుబ్రహ్మణ్యం, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కొండెపూడి ఉదయ్ కుమార్, దూలి జయరాజు, టీడీపీ నాయకులు కండవల్లి శ్రీనివాస్, జనసేన నాయకులు సిర్రా రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బాలికలపై హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయి. చిన్నారి రంజితను హత్య చేసిన ఈ మానవ మృగానికి తక్షణమే కఠిన శిక్ష విధించాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలి. విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేగవంతం చేసి గరిష్ట శిక్ష విధించాలి. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలి అని డిమాండ్ చేశారు. అలాగే చిన్నారుల భద్రత కోసం ప్రతి పాఠశాలలో భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, సిబ్బంది పర్యవేక్షణ వంటి చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రామచంద్రపురం రాజు కోట దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నినాదాలతో ప్రదర్శన కొనసాగింది. విద్యార్థులు, ప్రజా సంఘాలు ఏకతాటిపై న్యాయం కోరుతూ శాంతి ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ డి అఖిలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మాగాపు అమ్మిరాజు, రామచంద్రపురం బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు షేక్ అలీ, ఐఎఫ్టియు నాయకులు చింత రాజారెడ్డి, ఉండ్రు కార్తిక్, ఎంఆర్పీఎస్ నాయకులు మందపల్లి చిట్టిబాబు, దొమ్మలపాటి సత్యనారాయణ, చంద్రమల్ల దొరబాబు, ఉందుర్తి బుజ్జి, కొమ్ము కృష్ణమూర్తి, కొమ్ము సురేష్ కుమార్, దొమ్మలపాటి రాజశేఖర్, విజయలక్ష్మి, ఆకుమర్తి వెంకటరమణ, జనసేన పార్టీ నాయకులు దార్ల జాను తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం భాష్యం స్కూల్, వికాస్ జూనియర్ కాలేజీ, మోడర్న్ కాలేజీ, సెయింట్ ఆన్ గ్లోరియా విద్యా సంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంఘటనను సామాజిక బాధ్యతగా పరిగణించి సిర్రా రంజిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి, దళిత ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు. వాడికి రిమైండ్ ఇచ్చి మళ్ళీ బెయిల్ అమ్మాయి కానీ ఒక భార్య కానీ ఇటువంటి అన్యాయం జరగకూడదా అనే ఉద్దేశంతో మేడం మీరు కూడా హైలైట్ చేయండి మేడం. మీరు మా దగ్గర నుంచి కూడా మీరు కనుక స్వచ్ఛందంగా మహిళలు కనుక ఇలాంటి చిన్నపిల్లల మీద హత్యలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మహిళలుగా మీరు ముందుకొచ్చి ఈ కేసుని ప్రత్యేకమైన అధికారినిగా మీరు కూడా దర్యాప్తు చేయొచ్చు. అలాగే మీ మండలంలో ఉన్న మేజిస్ట్రేట్లు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓలు కూడా చేయొచ్చు. కానీ మీకు ప్రత్యేకమైన అధికారం ఉంది. మీరు ఈ కేసుని దర్యాప్తు చేసే అధికారం మీకు ఉంది కనుక ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యండి, లేదా మెజిస్ట్రేట్ ఎంక్వైరీ అయ్యండి. కానీ
ప్రత్యేక అధికారం లేకుండా పోలీసుల మీద కనుక ఈ కేసులను పెడితే అయిపోయే అవకాశం ఉంది. ఎందుకే మాట అంటామంటే మీ డివిజన్లో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘటనల బాధ్యులు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పించుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీలాంటి మహిళా అధికారి, మరి జరిగిన చిన్నపిల్ల చనిపోయింది కనుక మీలాంటి అధికారి మంచి మనసుతో మీడియా అందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున అన్న మందకృష్ణమాధి గారి తరఫున మీ అందరికీ మరొకసారి మిమ్మల్ని కలిసి ఈ కేసు కోసం కొన్ని విషయాలు మీతో చర్చించాలన్న అభిప్రాయం మేరకు, రంజిత చనిపోయి ఇప్పటికి దాదాపుగా 5-6 రోజులు గడుస్తూ ఉంది. కానీ నిందితుడిని అయితే అరెస్ట్ చేశారు. కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రభుత్వ పెద్దలు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ఆ ప్రయత్నం చేయలేదు. అలాగే భయభ్రాంతులకు గురవుతున్న కుటుంబాలని ఓదార్చవలసిన పోలీస్ యంత్రాంగం కానీ, లేకపోతే రెవెన్యూ యంత్రాంగం కానీ ఇప్పటివరకు ఆ చర్యలు ఎందుకు తీసుకోలేదు? మరి ముఖ్యంగా ఈ మండలంలోనే ఈ డివిజన్లోనే ఎందుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి? ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలి, లోతైన దర్యాప్తు జరగాలి. అదే సందర్భంగా పోలీస్ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కనుక ఈ కేసులో కనుక ఖచ్చితమైన ఎంక్వైరీ కానీ జరపకపోతే మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున, అలాగే మాదిగ న్యాయవాదుల సమాఖ్య తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కేసులో కనుక ఖచ్చితంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒకటే మార్గం. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం ద్వారా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఈ మండలంలో ఎందుకు ఇన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి? రామచంద్రపురం డివిజన్లో ఎందుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి? ఈ 2-3 నెలల్లోనే చాలా సంఘటనలు జరిగాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఒకటి, పూర్తిగా పోలీస్ యంత్రాంగం విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోలీస్ యంత్రాంగం ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకుంటే నేరాలు జరిగేవా? ఎందుకు మరి మీరు ఏమైనా నేరస్తులు ప్రోత్సహిస్తున్నారా? దయచేసి మీడియా ముఖంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఇక్కడున్న శాసనసభలు ఎవరైతే ఉన్నారో, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు ఎవరుతున్నారో, మీరు ఎందుకు ఆ కుటుంబాన్ని ఇప్పటివరకు పరామర్శించలేదు? దయచేసి మీడియా ముఖంగా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మీరు ప్రజాస్వామిక వాదులారా, ఈ ప్రాంతానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలు మీరు ఎందుకు ఈ సమస్య మీద స్పందించట్లేదు? దయచేసి మీరు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒకవైపు వైసీపీ పార్టీ, ఒకవైపు సిపిఐ సిపిఎం పార్టీలు, ఒకవైపు బహుజన్ సమాజ్ పార్టీ, ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఒకవైపు బీజేపీ పార్టీ, ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? దయచేసి చెప్పవలసిందిగా ఈ సందర్భంగా మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. దయచేసి మీ మౌనం విడండి. దళిత మహిళలు, మాదిగ స్త్రీ, మాదిగ చిన్నపిల్ల చనిపోతే మీకు కనిపించట్లేదా? దయచేసి మీ కళ్ళు విప్పట్లేదా? ఎందుకు మీరు దీని మీద వివక్ష చూపిస్తున్నారో దయచేసి గమనించి ఈ సమస్య మీద మీరెందుకు పోరాటం చేయట్లేదు దయచేసి చెప్పవలసిందిగా కోరుకుంటూ, నా పేరు కొండేపూడి ఉదయకుమార్ మాదిగ న్యాయవాదుల సమైక్య కార్యవర్గ సభ్యుడిని.